దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము కన్ను దాని స్వభావము అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియ బిడ్డలారా, మన యొక్క నేత్రాల గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో మన ఆత్మీయ జీవితంలో కూడా అంతగా మనము ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి వివేకము కలిగి మనం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ యొక్క వర్తమానాలు కంటిని గూర్చిన ఈ వర్తమానాలు మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి కనుక మనం జాగ్రత్తగా విశ్వాసంతో శ్రద్ధతో ఆలకిద్దాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మాట్లాడే దేవా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను నాయన టీవీల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ అయ్యా ఇదిగో తండ్రి మీడియా ద్వారా ఎంతమంది ఈ యొక్క మాటలు ఆలకిస్తున్నారో వారిని ఇప్పుడే మీ స్వాధీనపరచుకో తండ్రి. నాయన మాట్లాడండి, దర్శించండి, వారి హృదయాలు తెరవండి, మీ ఘనమైన కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన కన్నులను బట్టి దేవునికి ఎన్నో లెక్కలేనన్ని స్తుతులు మనం చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రియ బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనకిచ్చిన చక్కటి నేత్రాలను బట్టి ఎంతైనా దేవునికి మనం రుణస్తులం. దేని బిడ్డలారా, ఈరోజు కంటి యొక్క స్వభావము మారు మనసు పొందకపోతే, ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడకపోతే ఆ వ్యక్తి యొక్క కన్ను స్వభావం ఎలా ఉంటుంది కానీ చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం కానీ 4వ అధ్యాయం 8వ వచనం కూడా కంటికున్న స్వభావం ఏంటంటే, మారు మనసు పొందని వ్యక్తి కంటికున్న స్వభావం ఏంటంటే తృప్తి కలగదు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. నువ్వెన్ని చూసినా ఇంకా ఇవి చూస్తే నాకు చాలు, వాళ్ళని చూస్తే నాకు చాలు, వీళ్ళని చూస్తే నాకు చాలు, అవి చూస్తే నాకు చాలు అని అనుకుంటాం. కానీ చివరకు ఎన్ని చూసినా ప్రియ బిడ్డలారా, ఈ లోకమంతా చూసినా సరే తృప్తి మాత్రం కంటికి కలగదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కంటికి తృప్తి కలగదు. నాలుకకు తృప్తి ఎలాగైతే కలగట్లేదో, వినుట వలన చెవులకు తృప్తి కలుగట్లేదో, అలాగే కంటికి కూడా నువ్వెన్ని చూసినా కంటికి తృప్తి కలగదు. కన్ను స్వభావం అది. దేని బిడ్డ, కన్ను మారు మనసు పొందకపోతే, నీ హృదయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వకపోతే, దేని బిడ్డలారా, నీ హృదయంలో తృప్తి అనేది ఉండదు. కంటిని తృప్తిపరిచే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ప్రభువారు ఒక్కరే ఇక ప్రభువా నువ్వు నాకు చాలు అని నిన్ను తృప్తిపరచగలరు. నిన్ను నీ నోటి చేత ఆ మాట అంటావు, నీ నోటి చేత ఆ మాటను అనగలుగుతావు. ప్రభువా నువ్వు నాకు చాలు, నీ మాట నాకు చాలు, నీ 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 దర్శనం నాకు చాలు, నీ సన్నిధి నాకు చాలు, నీ వాక్యము నాకు చాలు, నీ ఆదరణ నాకు చాలు అని చెప్పగలుగుతావు. అంత శక్తి దేవునికి ఉన్నది. దేని ప్రియమైన బిడ్డలారా, కంటికున్న స్వభావం ఏంటంటే చూచుట చేత కన్నుకి తృప్తి కలగదు. రెండవదిగా మనం చూస్తే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కన్నులు ఆశిస్తూ ఉంటాయి. నువ్వు మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి నువ్వు ఏమాత్రము కూడా ఇష్టపడకపోతే, కన్నులు కొన్న స్వభావం ఏంటంటే ఆశిస్తూ ఉంటాయి. కన్నులు ఆశించిన దానిని అనుభవించడానికి ముందుకు వెళుతూ ఉంటాయి. కన్నులను అనుసరించినట్లయితే నీ మనసు జీవితం మొత్తం ధ్వంసం అయిపోతుంది, జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. మనసు కన్నులను అనుసరించకూడదు. కన్నులు చూసే వాటి అన్నిటినీ కూడా మనసు అనుసరించినట్లయితే ఆ మనిషి జీవితం మొత్తం ధ్వంసమైపోతుంది. నా సహోదరుడా, సహోదరి, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కన్నులు ఆశిస్తూ ఉంటాయి. కంటికి ఏది నచ్చితే, మనసుకు ఏది నచ్చితే, కన్నులు ఏవి చూస్తున్నావో ఆ చూసే వాటిలో మనసుకు ఏది నచ్చితే వాటిని పొందాలని, వాటిని తేవాలని, వాటిని చూడాలని, వాటిని తినాలని, వాటిని అనుభవించాలని, వాటిని కట్టుకోవాలని, వాటితో ఉండాలని మనసు కన్నులను అనుసరించి జీవించినట్లయితే చాలా ప్రమాదం. ఈరోజు మనం చూస్తున్నదంతా ఇదే. దేని బిడ్డలారా,
కన్నులను అనుసరించి జీవించే మనుషులు, సెన్సెస్ను బట్టి జీవించేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తోమాతో అంటున్నారు కదా, నువ్వు చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు ఈ యొక్క సెన్స్ నాలెడ్జ్, ఈ యొక్క పంచేంద్రియాల సాక్ష్యాలను బట్టి నమ్మేవాళ్ళు చాలామంది. అందుకే వారు ఎంతోసేపు ప్రభులో నిలవలేకపోతున్నారు. విశ్వాసమును బట్టి వాక్యాన్ని, సత్యాన్ని ఆధారం చేసుకొని నీవు ముందుకెళ్ళినట్లయితే అది మంచిది, నీకు క్షేమం. కానీ ఎప్పుడైతే కళ్ళతో చూస్తే నమ్ముతాను, చెవులతో వింటే నమ్ముతాను, నా చేతులకి ప్రాక్టికల్గా భౌతికంగా తగిలితే నమ్ముతాను, ఇటువంటి విశ్వాసం ఎంతోసేపు నేను ప్రభు కోసం జీవించడానికి ఉపయోగపడదు. అందుకే ఎప్పుడు కూడా విశ్వాసం దేనిని ఆధారం చేసుకోవాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి నువ్వు ఎప్పుడైతే వింటూ ఉంటావో నీ లోపల విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసమే నిన్ను ప్రభు కోసం జీవించేలాగా, ప్రభు కోసం నువ్వు జీవిస్తున్నప్పుడు ఎటువంటి సవాళ్ళు ఎదురైన వాటిని జయించే విధంగా సహాయం చేస్తూ ఉంటుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే, కన్నులు ఆశిస్తూ ఉంటాయి. కన్నులు ఆశించినవని నువ్వు కన్నులు అనుసరించినట్లయితే భవిష్యత్తు అంతా కూడా అంధకారం అయిపోతూ ఉంటుంది, చిందరవందర అయిపోతూ ఉంటుంది, చాలా రాంగ్ స్టెప్స్ పడిపోతూ ఉంటుంది, దేవుని చిత్తానికి విరోధమైనవి నీ జీవితంలో ప్రవేశించేస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా మనసు కన్నులను అనుసరించకూడదు. బైబిల్ చెప్తుంది, ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మొదటిగా చూచుట చేత కంటికి తృప్తి లేదు. రెండవదిగా కన్నులు ఆశిస్తూనే ఉంటాయి, ఇక వాటికి తృప్తి అనేది ఉండదు. ఇక మూడవదిగా చూస్తే కన్నులు అభ్యంతరపరుస్తూ ఉంటాయి. 5వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు చెప్తున్నారు కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ ఎద్దు నుండి పారవేసాయి. ఎందుకంటే 2 కన్నులు కలిగి నువ్వు నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి పరలోక రాజ్యంలో జీవంలో ప్రవేశించడం నీకు మేలు అంటున్నారు ప్రభు. ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఈ శరీరం అభ్యంతరపరిచే వాటిని మనం జయించాలి. కళ్ళు అభ్యంతరపరిచే వాటిని మనం జయించాలి. చేతులు అభ్యంతరపరుస్తాయి, వాటిని జయించాలి మనం. దేని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు ఈ శరీరాన్ని జయించడానికి ఒక చక్కటి ఒక మాటను చెప్తూ ఉంటాడు. నేను ఈ శరీరాన్ని నలగొడుతున్నాను అంటున్నాడు. భ్రష్టుడైపోకుండా, భ్రష్ట కార్యాలు తన జీవితంలోకి రాకుండా ఏం చేస్తున్నాడంటే శరీరాన్ని నలగొడుతున్నాడంట. దాని పేరు ఏంటంటే ఉపవాసము. ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే నీ ప్రతి అవయవం కూడా చక్కగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి, నార్మల్కి వచ్చేస్తాయి. నిన్ను ఏమాత్రం కూడా అభ్యంతరపరచలేవు. దేని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా చూడండి, శరీరంలో ఎప్పుడు బలహీనంగా ఉంటారో అప్పుడే ఆత్మీయంగా బలంగా ఉంటూ ఉంటారు. చాలామంది శరీరంలో ఎప్పుడు చాలా బలంగా ఉంటూ ఉంటారో ఆత్మీయ జీవితంలో చాలా బలహీనంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా శరీరంలో బలంగా ఉన్నవాళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉంటూ ఉంటారు. శరీరంలో బలహీనంగా ఉన్నవాళ్ళు ఆత్మీయంగా బలంగా ఉంటూ ఉంటారు. అందుకే మనం ఆత్మీయ జీవితంలో బలంగా లేకపోతే ఈ భూమి మీద మన జీవితానికి క్షేమం కాదు. శోధనలో ఉత్తిన పడిపోతావు, శ్రమలో ఉత్తిన పడిపోతావు, మోసంలో ఉత్తిన పడిపోతావు, లోకంలో ఉత్తిన పడిపోతావు, దురాశల్లో ఉత్తిన పడిపోతావు. అన్ని రకాల ఇబ్బందులు మనం కోరి తెచ్చుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే శరీరము ఎప్పుడైతే బలం ఎక్కువైందో ఆత్మను ఏమాత్రం కూడా లెక్క చేయదు. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఇవి ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏమి నిశ్చయించరో వాటిని చేయకుందురు అని దేవుడు చెబుతున్నాడు. మన ఆత్మ పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు మాత్రమే ఈ శరీరాన్ని సంపూర్ణంగా మనం జయించగలుగుతాం. అయితే ఇంకా సులువుగా లోబడాలి అంటే శరీరం ఉపవాస ప్రార్థనా జీవితం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ శరీరం బలం పొందుకునే కొద్దీ కూడా ఏమవుతుందంటే మన ఆత్మకు డిస్టర్బెన్స్ కొంటూ ఉంటుంది. దేవుని స్వరాన్ని వినకుండా ఈ శరీరం మనలను చాలా
మరి గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. అందుకే శరీరాన్ని దేని బిడ్డారు ఏం చేయాలంటే నలగొడుతూ ఉండాలి. వారంలో కనీసం 1-2 రోజులు ఉపవాస ప్రార్థన తప్పనిసరిగా మనం చేయాలి. దేవుని పిల్లమైన మనము దేని బిడ్డారా శరీర బలము బలహీనతను బట్టి ఉపవాసం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది దేవుని నడిపింపును బట్టే మనం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోదయ అరణ్యంలో ఆయన అపవాది చేత శోధించబడటానికి పరిశుద్ధాత్మ వలన ఆయన కొనిపోయారంట. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మాత్రమే ఉపవాస ప్రార్థన అనేది చేయాలి. ఆచార ఉపవాస ప్రార్థన కాదు, నీకు నచ్చినట్టు నీకు అవసరమైనట్టు కాదు. దేని బిడ్డ అది చెప్పుకోవడానికి చేసేది కాదు. నువ్వు దేవునితో ఎల్లప్పుడూ కూడా చక్కగా నడవడానికి, ఆత్మీయంగా ప్రభుతో హానోకు వలె నడవడానికి దేవుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో ఈరోజు ఉపవాసం ఉండని. ఆ విధంగా శరీరాన్ని నలకొడుతున్నప్పుడు ప్రభుతో చక్కటి స్నేహాన్ని, సాంగత్యాన్ని, సహవాసాన్ని మనం చేయగలుగుతాం. దేని బిడ్డలారా కన్నులు అభ్యంతరపరుస్తూ ఉంటాయి. నిజంగా ఈరోజు వరకు కూడా కన్ను అభ్యంతరపరిచిందని కన్నుని పెరికేసిన వారు ఎవరైనా ఉన్నారా? చెయ్యి అభ్యంతరపరిచిందని ఆ చేతి నరికిన వారు ఎవరైనా ఉన్నారా? కానీ అంతకంటే గొప్పది ఏంటో తెలుసా? ప్రభు చెప్తున్నారు, ఉపవాస ప్రార్థన. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖం కడుక్కొని, పరలోకపు తండ్రి చూస్తున్నట్లు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన దేవునితో సహవాసం కలిగి ఉంటావో నీ శరీర సంబంధమైన కార్యాలను అతి సులువుగా జయించగలుగుతావు. దేని బిడ్డలారా కన్నులు అభ్యంతరపరుస్తూ ఉంటాయి. కంటి స్వభావం అది. 4వదిగా మార్కు సువార్త 8:18 కానీ, యోహాను సువార్త 12:40, రోమాపత్రిక 11:8 కానీ మనం చూసినట్లయితే కన్నులు ఉండి కూడా మన కళ్ళ ముందు ఉన్న వాటిని సత్యాన్ని గ్రహించలేని కన్నులుగా ఉంటూ ఉంటాయి. కన్నులుండి చూడం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కన్నులతో చూస్తూ ఉంటాం కానీ గ్రహించం. చూసేం కదా అని ఇతరులు అనుకుంటారు కానీ చూడలేదు మనం. దాని అర్థం ఏంటంటే ఈ నేత్రాలకు ఉన్న భయంకరమైన స్థితి ఏమిటంటే కన్నులుండి కూడా చూడలేని వారు ఎంతోమంది. ఈరోజు దేని బిడ్డారా కన్నులుండి చెవులుండి వినలేని వారు, కన్నులుండి చూడలేని వారు, హృదయం ఉండి గ్రహించలేని వారు ఎంతోమంది. సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏమి జరుగుతుందో గ్రహించలేకపోతున్నారు. సత్యమేంటి అనేది గ్రహించలేకపోతున్నారు. అయినా దైవిక లక్షణాలు గ్రహించలేకపోతున్నారు. ఏది మార్గమో, ఏది సత్యమో, ఏది జీవమో మనుషులు గ్రహించలేకపోతున్నారు. వారిని ఏది రక్షించగలదో, ఏది రక్షించలేదో మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఎంత భయంకరమైన స్థితిలో మనుషులు ఉన్నారు చూడండి. మనిషికి కన్నులు ఉన్నాయి కానీ చూడట్లేదు, చెవులు ఉన్నాయి కానీ వినట్లేదు, హృదయం ఉంది కానీ అర్థం చేసుకోవట్లేదు. హృదయం ఏ మాత్రము కూడా గ్రహించలేని స్థితిలో ఉంది. లేఖనం ఒక్క మాటలో చెప్పాలంటే లేఖనం నెరవేరినట్లు ఈ కడవరి దినాల్లో మనుషులు ఎప్పుడైతే అవిధేయులుగా ఉన్నారో, లోబడలేని వారికి ఉన్నారో, దేవునికి ఏమాత్రం తమ హృదయాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరో ఆ లేఖనం నెరవేరుతుంది. దేని బిడ్డలారా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే కన్నులుండి చూడలేని వారుగా ఉన్నారు చాలామంది. అలాంటి గుంపులో మనం ఉండకూడదు. ప్రభు మనకు ఎన్నో నిదర్శనాలు ఇస్తున్నాడు మన కళ్ళ ముందు. ఎన్నో సాక్ష్యాలు మన చెవులు కనబడుతున్నాయి. ఎన్నో విషయాలు మన హృదయం గ్రహిస్తుంది. ఇంకా దేవునికి లోబడకుండా ఉన్నామా? ఇంకా నాకు ఒక నిదర్శనం కావాలి, ఇంకా నేను చూడాలి, ఇంకా నేను పరీక్షించాలనుకుంటూ దేని బిడ్డారా అవిశ్వాసముతో మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేని బిడ్డారా మత్తయి సువార్త 6:22 దేహమునకు దీపము కన్నే. దేహం అంతటికీ కూడా చాలా ప్రాముఖ్యమైన అవయవం ఎవరంటే కన్ను. హృదయానికి ప్రాముఖ్యమైన అవయవం ఎవరంటే నోరు. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అలాగే దేని బిడ్డలారా కన్ను చీకటిగా ఉంటే దేహమంతయు చీకటమయమైపోతూ ఉంటుంది. కన్ను వెలుగుతూ ఉంటే దేహమంతయు వెలుగుతూ ఉంటుంది. చూడండి కన్ను దేహము ఎంత లింకో చూడండి.
నీ దేహం లోపల చీకటి ఉందా, వెలుగుందా ఎలా చెప్పగలమంటే, కన్ను చెడిపోయింది అయితే, చెడు కార్యాలు చూడాలని నీ కన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, దుష్కార్యాల వైపు, చెడు కార్యాల వైపు, మోహపు చూపుల వైపు, విష చూపులు, రకరకాల చూపులు నీ కళ్ళలో ఉన్నట్లయితే నీ దేహం పూర్తిగా చెడిపోయింది, చీకటితో నిండిపోయిందని అర్థం. నీ కన్నులు వెలుగును చూడడానికి ఇష్టపడుతున్నాయి, పరిశుద్ధతను కోరుకుంటున్నాయి అంటే, నీ కన్నులు ఇటు అటు చూడకుండా పరిశుద్ధమైన కన్నులు కలిగి నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నావు అంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉందని అర్థం. దేని బిడ్డలారా, అభ్యంతరపరిచే కన్నులు అభ్యంతరపరుస్తూ ఉంటాయి చాలామంది. చూడు 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 చూడు, జాగ్రత్త. దేని బిడ్డలారా, అభ్యంతరములు రాక తప్పవు, కానీ అభ్యంతరాలను జయించాలి. అలాగే దేహమునకు దీపము కన్నే. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఒక వ్యక్తి లోపల చీకటి ఉందా, వెలుగు ఉందా, దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది అంటే కంటిని బట్టి నిర్ణయించబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, పాపము మానలేని కన్నులు. ఈ కన్నులతో ఎన్ని రకాల పాపాలు మానవుడు చేస్తున్నాడు. మనుషుల మీద కన్ను వేస్తున్నాడు మానవుడు. పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసిందంట. ఈరోజు చూడండి ఎంతమంది అమ్మాయిలు కన్నులు అబ్బాయిల మీద, అబ్బాయిల కన్నులు అమ్మాయిల మీద. ఇంకా భయంకరం ఏంటంటే, అబ్బాయిల కన్నులు అబ్బాయిల మీద, అమ్మాయిల కన్నులు అమ్మాయిల మీద, పరాయి శరీరాల మీద ఈ కన్నులు వేసి ఎంతమంది అపవిత్రత అనే బురదను వారి కళ్ళకు రాసుకుంటున్నారు. ఈ కళ్ళకున్న భయంకరమైన వ్యాధులు చూసినట్లయితే, దుష్కార్యము చూచే కన్ను, దుష్కార్యాలు కళ్ళ ముందు ఉంచుకుంటూ ఉంటారు చాలామంది. చూడకూడని వాటిని, అపవిత్రమైన వాటిని, వారి ఆత్మను కళంకపరిచే వాటిని, అపవిత్రపరిచే వాటిని వారి కన్నుల ముందు ఉంచుకుంటూ ఉంటారు. వ్యర్థమైన వాటిని ఉంచుకుంటూ ఉంటారు. 119 కీర్తన 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూచే కన్నులు, నీదు చూచే కన్నులు, గర్వం అహంకారం కలిగిన కన్నులు, ఇటు అటు చూసే కన్నులు. సామెతల గ్రంథం 4:25లో, భూ దిగంతాలలో ఉండే కన్నులు, భూ సంబంధమైన వాటి మీదే ఉంటాయి వారి కన్నులు. సామెతల గ్రంథం 17:24, దేని బిడ్డారా, సాతాను చేత ప్రేరేపించబడి దేవుని చిత్తానికి విరోధంగా చూచే కన్నులు. దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినవద్దన్నాడు, వాటి జోలికి వెళ్ళొద్దన్నాడు, అవి తినుదినమున నిశ్చయముగా చస్తామన్నాడు. కానీ అవ్వ సాతాను మాటలు నమ్మి దేవుని మాటలు నమ్మకుండా ఆ ఫలాలు ఎలా చూస్తుందంటే, ఆహారానికి మంచిది, చూపునకు రమ్యమైనదిగా ఉండడం చూస్తుంది. చూడండి, ఆహారానికి మంచిది, చూపునకు రమ్యమైన ప్రతి వృక్ష ఫలాలు దేవుడు చేశాడు, వాటిని చూడట్లేదు. దేవుడు తినవద్దన్న ఫలాలు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలని ఎలా చూస్తుందంటే, ఆమె ఆహారానికి మంచిది, చూపునకు రమ్యమైనదిగా చూస్తుంది. ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి విరోధమైన చూపులు, కన్నులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో చాలా పెద్ద మోసంలో పడిపోతూ ఉంటాం, చాలా పెద్ద ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. నా సహోదరుడా, సహోదరి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, దూలమున్న కన్నులు. కొద్దిమందిలో నరుసులే ఉంటాయి, కానీ కొద్దిమందిలో ఏకంగా కళ్ళల్లో దూలములు అంటే దేని బిడ్డారా, చాలా వారి కంటి నిండా పూర్తిగా చెడిపోయిన కన్నులు అన్నమాట. వారి చూపులు చూచే కన్నులు, చిన్న చూపు చూచే కన్నులు. చాలామంది ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉంటారు, వారే గొప్పవారి కింద. వారే డబ్బు విషయంలోనో, ఏదో విషయాల్లో, అందంలోనో, జ్ఞానంలోనో, హోదాలోనో, ఈ లోక సంబంధమైన మనుషులు కల్పించుకున్న వాటిలో వాళ్ళే గొప్పవారు, మిగిలిన వారు చిన్నవారు అన్నట్టు చిన్న చూపు చూస్తూ ఉంటారు. చిన్న చూపు చూసే కళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం 18:9లో, దేని బిడ్డారా, విషపు చూపు. సౌలు దావీదును విషపు చూపు చూచాడంట. విషం, వాళ్ళ కళ్ళ నిండా కూడా విషం ఉంటూ ఉంటుంది, విషపు చూపులు. కీర్తన గ్రంథం 101 అధ్యాయం 3వ వచనంలో, దుష్కార్యాలు చూచే కన్నులు. యెషయా 33:15లో, చెడుతనం చూచే కన్నులు. మత్తయి 18:9లో, అభ్యంతరపరిచే కన్నులు. మత్తయి సువార్త 6:22లో, చీకటితో నిండిన కన్నులు. ఎన్ని రకాలుగా మారు మనసు పొందకపోతే, నీ కళ్ళను ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కడుక్కొనకపోతే, నీ పాపాన్ని అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ఇన్ని రకాల కళ్ళతో దేని బిడ్డారా ఏ మాత్రము దేవుని రాజ్యం వెళ్ళలేం మనం. ఇటువంటి కన్నులు కలిగిన వారు, ఇటువంటి కంటి స్వభావం కలిగిన వారు ఏ మాత్రము కూడా
దేవుని రాజ్యం మనం స్వాతంత్రించుకోలేము. అందుకే మనకు మారు మనసు కావాలి. మనిషి కన్ను ఇన్ని రకాల స్వభావాలతో ఉందనేది బయటికి కనబడదు. వారి లోపల వారు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ప్రతి మనిషి ఎవరికి వారు చెడిపోయిన కన్నులు, పాపిష్టి కన్నులు, పాపం మానలేని కన్నులు, దుష్కార్యాలు చూసే కన్నులు, అపవిత్రమైన చూసే కన్నులు, ఈ కన్నులు కలిగిన వారంతట వాళ్ళు బంధకాల్లో ఉండి వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను. ఈ బంధకాల నుంచి ఎలాగ బయటపడాలి అని జవాబు కూడా వారికి తెలియని స్థితిలో ఉన్నారు. అందుకే డెలివరెన్స్, నువ్వు ఎటువంటి పాపపు బంధకాల్లో ఉన్నా సరే, ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వస్తావో విశ్వాసముతో, ప్రభు నిన్ను వెంటనే ఆ బంధకం నుంచి విడిపిస్తున్నారు. చాలా ఆత్మలు బంధకాల్లో ఉంటూ ఉంటాయి, పాపపు బంధకాల్లో. చాలామంది కళ్ళు బంధకాల్లో ఉంటాయి, చాలామంది చెవులు బంధకాల్లో ఉంటాయి, చాలామంది నోరు బంధకంలో ఉంటుంది. బంధకం అంటే మాట్లాడకపోవడం కాదు, మాటలే రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అదొక పెద్ద మెసేజ్. దేని ప్రియులారా, చాలామంది పాదాలు బంధకాల్లో ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్ళడానికి అవి ఏమాత్రం ఇష్టపడవు, కానీ అన్ని చోట్లకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కారణం అదొక బంధకం. చేతులు కూడా అంతే. మంచి పనులు చేయడానికి ఏమాత్రం రావు, కానీ అపవిత్రమైన పనులు, దుర్మార్గ పనులు, దుష్ట పనులు, దొంగ పనులు చేయడానికి మాత్రం చేతులు కేవలం వాటికే పని చేస్తూ ఉంటాయి. కాబట్టి చేతుల బంధకం, ఆత్మ బంధకం, హృదయం బంధకం. దేని బిడ్డారా, ఎంతోమంది ఎన్ని రకాల బంధకాల్లో ఉన్నారు. ఇటువంటి బంధకాల్లో ఉండి మనం దేవుని ఆరాధన చేయగలమా? ఇటువంటి బంధకాల్లో ఉండి దేవుని ప్రేమతో నింపబడగలమా? ఇటువంటి బంధకాల్లో ఉండి దేవుని కోసం భూమి మీద ఏ విధంగా సాక్షిగా సాగగలం? అందుకే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు మనలోకి ఎప్పుడు వస్తున్నాడు అంటే మన పాపములను మనం ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసి ఆ దేవుని ఆత్మను సేవించడానికి యోగ్యమైన మనస్సుగా మనల్ని సిద్ధపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము తప్ప వేరొక ఆప్షన్ లేదు. దేవుడు ఎందుకు తన కుమారుని లోకానికి సిలువకు అప్పగించాడో తెలుసా? ఆయన రక్తము తప్ప వేరొక దిక్కు లేదు మనిషికి. నువ్వు ఏ రక్తంతో కడుక్కున్నా, ఏ రక్తంలో క్షమాపణ అడిగినా ఎవ్వరు క్షమించేవారు లేరు. నిన్ను కడిగి నిన్ను శుద్ధి చేసే రక్తం కూడా లేదు. మనుషుల రక్తం ఆల్రెడీ పాపంతో నిండిపోయింది. జంతువుల రక్తం మనుషులు కడగలేదు. ఈ లోకంలో మనిషిని రక్షించగలిగిన ఒకే ఒక రక్షకుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ కన్నులను ఇటువంటి పాపిష్టి దుర్మార్గపు అపవిత్రమైన పనుల నుంచి విడిపించగలిగిన రక్తాన్ని చిందించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద నీ కోసం. ఆ రక్తం చేత మాత్రమే నీ కన్నులకు విడుదల, ఆ రక్తం చేత మాత్రమే నీ కన్నులు పరిశుద్ధపరచబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ఒక్కటే నిన్ను పరిశుద్ధపరిచి నూతనపరిచి దేవుని సేవించడానికి కావలసిన సిద్ధపాటు దయచేస్తుంది. ఇటువంటిది ఈ కంటికి మారు మనసు కావాలి, ఈ హృదయానికి మారు మనసు కావాలి అని మనం గ్రహించాలి. మోహపు చూపు చూచే కన్నులు, చాలామంది మోహపు చూపులు. ఎక్కడ చూసినా సరే కళ్ళు, స్త్రీలు పురుషులని లేదు, చిన్న పెద్దని లేదు, వయస్సుతో తేడా లేదు. దేని బిడ్డలారా, మనము దేవునిని సేవించే బిడ్డగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించే వారిగా మనం ఉండాలి. మన కన్నులు మంచి దర్శనాలు చూడాలి, మంచి కళలు దేవుని నుంచి పొందుకోవాలి. దేవుని నుంచి ఎల్లప్పుడూ కూడా మంచి సమాచారం మనం పొందుకొని దేవుని కోసం ప్రకాశించే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలంటే మన కళ్ళు కూడా కడగబడాలి, నూతనపరచబడాలి. ప్రభువైన యేసుక్రీస్తున్న వారు నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. నూతన సృష్టి అంటే నీ కళ్ళు కూడా నూతనముగా దేవుడు నూతన ఆత్మను మనకిస్తున్నాడు. దేవుడు నూతన హృదయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. తన రక్తంతో కడిగినప్పుడు మన ఆత్మకు పట్టిన ప్రతి భ్రష్టత అంతా కూడా వదిలిపోతుంది. మన ఆత్మకు పట్టిన ప్రతి అపవిత్రత కూడా మొత్తం కడిగివేయబడుతుంది. ప్రభువుతో సహవాసం చేయడానికి నీ కన్నులను పూర్తిగా ఆ రక్తం సిద్ధపరుస్తుంది. దేని ప్రియమైన బిడ్డలారా, ఎలాగున్నాయి మన కన్నులు? ప్రియ యవ్వన తమ్ముడు, చెల్లి, నీ కన్నులు వేటికి ఉపయోగిస్తున్నావు? ఈరోజు ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ,
వ్యర్థమైనవి చూస్తూ, అబద్ధమైనవి చూస్తూ, అపవిత్రమైనవి చూస్తూ జీవితాన్ని గడిపేస్తున్నావేమో. ఒక దినాన లెక్క చెప్పాలి. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తించు, కానీ ఒక దినాన వీటన్నిటిని గురించి దేవుని న్యాయాధిపతి అయిన దేవుని సింహాసనం ముందు నిలబడి సమాధానం చెప్పాలి, మర్చిపోవద్దు. దేవుడు నీ క్రియలన్నీ కూడా నువ్వు రహస్యంగా చేసిన క్రియలు కానీ, దేని బిడ్డలారా, నువ్వు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియను గురించి దేవుని న్యాయ సింహాసనం ముందు లెక్క చెప్పాలి. మన క్రియలన్నీ దేవుడు ఒక దినాన బయటికి వెలుగులోకి తీసుకొస్తాడు. ఆ దినాన్ని మనం తప్పించుకోలేము. అందుకే నేడు అనబడే సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం దేవుడు దయచేసిన ఈ ఉన్నతమైన ఈ జీవితాన్ని ప్రభు కోసం మనం జీవించినప్పుడు మనం ధన్యులం. నా సహోదరుడా, సహోదరి, దేవుని కోసం ప్రకాశించు. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమగల తండ్రి, మహాగణుడా, ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డని ఇప్పుడే దర్శించు నాయన. ప్రతి కన్నుల పాప బంధకాల నుంచి విడిపించండి అయ్యా. ఏ పాపపు, ఏ దుష్కార్యాలు చూడాలని వారి కన్నులు వారిని ప్రేరేపిస్తున్నాయో నాయనా, నీ బిడ్డలకు జ్ఞానం దయచేయండి, విడిపించండి, విడిపించండి ప్రభువా. ఎటువంటి దుష్కార్యాల వైపు వారి కన్నులు వారిని అయ్యా నడిపించకుండా నాయనా, మీ వైపు చూచే కన్నులు నాయనా, మీ సన్నిధిలో గడపాలని ఆశపడే నేత్రాలు వారికి దయచే తండ్రి. దావీదు అంటున్నాడు కదా, ఎప్పుడు నీ సన్నిధికి నేను వస్తానా అని దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు, ఇదిగో నాయన, రాత్రి జాములు కాకమునిపే నీ వాక్యాన్ని ధ్యానించడానికి కన్నులు ఎప్పుడు తెరుస్తానా అని ఎదురు చూసే కన్నులు దయచే తండ్రి. ప్రభా, అపవిత్రమైన నేత్రాలు కలిగిన వారు మిమ్మల్ని చూడలేరు. అపవిత్రమైన చూసే వాటికి అలవాటు పడిన వారు మీ దర్శనం చూడలేరు నాయన, మిమ్మల్ని దర్శించలేరు తండ్రి. మీ పరిశుద్ధతలో వారు ఏమాత్రము కూడా నిలబడలేరు తండ్రి. నాయనా ప్రభువా, నీ బిడ్డలను దర్శించండి. వారి నేత్రాలను దయతో మీ రక్తంతో కడగండి. వారి కన్నుల ముందు మీ భయాన్ని ఉంచుకొని, వారి కన్నుల ముందు మీ వాక్యం ఉంచుకొని, వారి కన్నుల ముందు నిత్యము నాయన మిమ్మల్ని చూసేవారిగా, నాయన మిమ్మల్ని గురిగా పెట్టుకునేవారిగా, మీకోసం జీవించేవారిగా సిద్ధపరచమని విన్న మాటలు నాయన ఇదిగో మర్చిపోకుండా హృదయంలో భద్రపరుచుకునేటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.